మనం ఆలోచన చేసుకుందాం. మనం ప్రస్తుతం చదివిన 41 నుంచి 44 వచనాల వరకు ఉన్న భాగంలో సందర్భాన్ని మనం చూడొచ్చు. ప్రభువు ప్రజలను దర్శించి కన్నీరు కార్చిన సందర్భం. ఈ దినాన్న ప్రతి సంవత్సరానికి ఒకసారి లెంట్ డేస్ని నిర్ణయిస్తారు. అలాగే పామ్ సండే ఈ ఆదివారాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ సంబంధంగా సంఘాలలో బోధించటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మట్టల ఆదివారం అని వాడుకలో మన వాళ్ళు మాట్లాడుతుంటారు. పామ్ సండే అనే ప్రస్తావనతో బైబిల్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంది. సువార్తలన్నింటిలో యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగంగా ఆయన మెస్సియాగా, ఆయన యూదులకు రాజుగా, లేకపోతే పంపబడిన వాడిగా ప్రజలు అంగీకరించి బహిరంగంగా ఒప్పుకున్న ఏకైక సందర్భం ఇదొక్కటే. బైబిల్లో ఏకైక సందర్భం ఇది ఒక్కటే. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి కూడా నాటి ప్రజలు భయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించటానికి భయపడ్డారు. ఆయన బోధ కఠినమని చెప్పి వెంబడించిన వాళ్ళు కొందరైతే, ఆయన్ను వెంబడిస్తున్న కారణం చేత పరిసయ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది అని చెప్పేసి ఆయన్ని వెంబడించకుండా వెనక్కి తీసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒకేసారి ప్రజలంతా గుంపుగా ఆయన్ని వెంబడించటం ప్రారంభమైంది. మొదట ఆయన శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మంది శిష్యులు వెంబడిస్తున్న కొందరు శిష్యులు ఉన్నారు. అపోస్తలులు 12 మంది, శిష్యులు అనేక మంది. మనం ఇలా అనుకోవాలి ఈ లెక్కని. అపోస్తలులు ఎంతమంది? 12 మంది, శిష్యులు అనేక మంది. కనుక అనేక మంది శిష్యులు, వెంబడిస్తున్న అపోస్తలులు, ఓ చిన్న గుంపు, ఆ తర్వాత విస్తారమైన జనసంద్రంగా మారిపోయింది. అనేక మంది అక్కడ సమకూర్చబడ్డారు. ప్రభువుని గణపరుస్తున్న ఓ గొప్ప సందర్భం. పరిసయ్యులు అన్నారు అప్పటికే. 9వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 22వ వచనం చూడండి. యేసును అంగీకరిస్తే, యేసును నమ్మితే వ్యతిరేకత ఈనాటిది కాదు, అది ఏనాటిదో. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొని ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకున్నారు అనే మాటను మనం చదువుతున్నాం. యూదులకి ఒక భయం ఉంది యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడానికి. వెంబడించడం మాత్రమే కాదు, ఎవరైనా మెస్సియా అంటే వాళ్ళని జైల్లో వేసే అంత ప్రమాదకరమైన పరిస్థితి ఆనాడు వారు ఎదుర్కొన్నారు. ఈ లేఖన సందర్భం 28వ అధ్యాయం వచనం నుంచి 19వ అధ్యాయం లూకా సువార్త 28వ వచనం నుంచి చివరి 48వ వచనం వరకు కొనసాగుతున్న సందర్భం. ఈ సందర్భాన్ని 4 భాగాలు చేయొచ్చు మనం. మొదటి సందర్భం 28వ వచనం నుంచి 36వ వచనం వరకు దీనిని సిద్ధపాటు అని అంటారు. దీనిని సిద్ధపాటు. దేనికి సిద్ధపాటు? గాడిదను సమకూర్చుకొని తీసుకొని రావటం. ప్రభు శిష్యులకు బాధ్యతను అప్పగించిన తర్వాత వీళ్ళు వెళ్ళి దాని యజమానులతో మాట్లాడి దాన్ని విప్పుకొని తోలుకొని వచ్చిన సందర్భం. దీన్ని సిద్ధపాటు అని అంటాం. 37 నుంచి 40 వచనాల వరకు మరొక భాగం. ఈ భాగాన్ని ఏమంటాము అనంటే ఉత్సవం అంటాం. ప్రభు మెస్సియాగా బహిరంగ ప్రదర్శన, ఆయన్ని ఆరాధించిన సందర్భం. ప్రభు మెస్సియాగా బహిరంగ ప్రదర్శన, ఆయన ఆరాధించిన సందర్భం 37వ వచనం నుంచి 40 వచనాల వరకు. మూడవ భాగం 19వ అధ్యాయం 41 నుంచి 44 వరకు ప్రభు వారి యొక్క విలాపం. ఈ దినం మన ధ్యానాంశం అదే. జనం సంతోషిస్తున్నారు, ప్రభువేమో దుఃఖిస్తున్నారు. జనం సంతోషిస్తున్నారు, ప్రభు దుఃఖిస్తున్నారు. ఇది ఈ సందర్భంలో జరిగింది. 4వ వివరణ భాగం 45వ వచనం నుంచి 48వ వచనం వరకు. అక్కడేముంది అనంటే తిరస్కారం, అంగీకారం మిళితమై ఉన్న ఈ రెండు ఇందులో ఉంటాయి. తిరస్కారము, అంగీకారం. ఇది ఈ నేపథ్యానికి సంబంధించిన వివరం. నేను వాక్యంలోకి వెళ్తాను.
వీలైనంత త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఈరోజు మన సమయం చాలా తక్కువ. సరిగ్గా చూసుకుంటే నాకు 35 నిమిషాల సమయం ఇప్పుడు ఉన్నట్టు. కారణం, మీ సాక్ష్యాలు తిని పడేశారు, నాకి పడేశారు. తినడం కాదు, అది చాలా ఈజీగా నాకేశారు. తర్వాత ఆరాధన కూడా చాలా సమయం తీసుకుంటున్నారు. కాస్త మీరు సమయం తక్కువ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, నన్ను చూడండి, నేను ఎలా ఆరాధన చేస్తున్నానో చూడండి, నేను ఎలా ప్రార్థన చేస్తున్నానో మందిరంలో ఉండంగా చూడండి. అది కూడా ఒక సమస్యగానే చెప్పారు. ఏమని? తక్కువసేపు చేస్తానని. నేను తక్కువే చేస్తాను, రాక కాదు. సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసు కాబట్టి, ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలుసు, ఎక్కడ ఎలా చేయాలో తెలుసు నాకు. అందుకనే సేవకుడు అంటే బోధ చేసి బయటికి పోవటానికి కాదు, మాదిరి మీకు ఇక్కడ. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎలా బ్రతుకుతున్నారో చూడండి, ఎలా మాట్లాడుతున్నారో చూడండి, వాళ్ళ వేషం ఎలాగుందో చూడండి, వాళ్ళ పనులు ఎలా ఉన్నాయో చూడండి. చూసే నేను నేర్చుకోండి. కనీసం ఏం చేస్తున్నామో చూడండి, మా బ్రతుకులు చూడండి, మా పద్ధతులు చూడండి, మా పనులు చూడండి, మా బోధలు చూడండి, మా ప్రార్థనలు చూడండి. మమ్మల్ని చూడండి అంటున్నాం కదా, మేము దాక్కుంటున్నామా ఏమైనా? మమ్మల్ని చూడండి, భూతార్థం పెట్టుకుని చూడండి, అట్నైనా నేర్చుకుంటారు కదా. వెతకండి, వెతికి నేర్చుకోండి. అందుకని చెప్తున్నా, ఇంకా నేర్చుకోవటం ప్రారంభం కాలే, అందుకని చెప్తున్నాను మళ్ళీ చూడండి, మమ్మల్ని చూడండి, నన్ను చూడండి, నా సహచరి పాశ్రమను చూడండి, చూసి నేర్చుకోండి. నేర్చుకోవాల్సిన విషయాలుంటే నేర్చుకోండి, ఏమి ఇబ్బంది ఉండదు. మేము అందుకే ఇక్కడ ఉంది. సరే, మన అంశానికి వస్తున్నాం. 41 నుంచి 44 వచనాలు. శిష్యులకి గాడిదను విప్పి తీసుకొని రమ్మని చెప్పాడు. వాళ్ళు విప్పి తీసుకొని వచ్చారు. వారు తమ పైబట్ట దాని మీద వేశారు. కొమ్మలు నరికి దారి పొడవున స్వాగత సత్కారానికి గాను ప్రభువుకి కొమ్మలు నరికి వేసినట్లుగా మనం చూస్తాం. యూద సాంప్రదాయంలో గౌరవప్రదమైన వ్యక్తి, మరీ ముఖ్యంగా అధికార స్థానంలో ఉన్న వ్యక్తికి యూదులు కొమ్మలు నరికి వేయటం అనేది ఆనవాయితీ ఉంది. రాజుల గ్రంథంలో మనం చదువుతాం. అలాగే రాజుని సొలొమోను రాజు పట్టాభిషేకం సమయంలో ఆయన్ని గాడిదనెక్కించి తీసుకొని రావటం, కంచర గాడిదనెక్కించుకొని తీసుకురావడం మనం చూడొచ్చు. అలా సిద్ధపాటు జరిగింది. ప్రభువుని గాడిదనెక్కించుకొని తీసుకుని వచ్చారు. వీళ్ళందరూ యూదులకు రాజు వచ్చాడు, మెస్సియ వచ్చాడు అని సంతోషపడ్డారు. కానీ వారు కోరుకున్న మెస్సియ కాదు ఈయన. వచ్చింది మెస్సియే, కానీ వారు కోరుకున్న మెస్సియ కాదు. వారు కోరుకున్న మెస్సియ ఎలాంటి వాడు? కత్తి తీసుకొని రావాలి, గొడ్డలు తీసుకొని రావాలి, రోమ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలి, ప్రభుత్వాన్ని కూల్చేయాలి, కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలి. వచ్చిన వాడు మెస్సియే, కానీ ఆయన రాజ్యం, ఆయన స్థాపించాలనుకున్న రాజ్యం ఇలాంటి రాజ్యం, వాళ్ళు ఊహించిన రాజ్యం కాదు. ఈయన ఎవరినో చంపాలని వాళ్ళు కోరుకున్నారు. వచ్చిన మెస్సియా ఎందుకు వచ్చాడు? ఆయన చనిపోవడానికి వచ్చాడు. మెస్సియా వచ్చిన వాడు రైటే, కానీ వాళ్ళు కోరుకున్న మెస్సియా కాదు. భలే డిసప్పాయింట్ అయిపోయారు వాళ్ళు. అందుకనే ఇక్కడ జకరియా ప్రవచనం యాజ్ ఇట్ ఈజ్ లేదు మన బైబిల్లో. జకరియా ప్రవచనం యాజ్ ఇట్ ఈజ్ లేదు. ఎందుకు యాజ్ ఇట్ ఈజ్ లేదు? సియోను కుమారి ఏమనుంది జకర్యాలో? సంతోషించుము, ఉల్లాసించుము, నీ ప్రభువు నీతిపరుడు, ఆయన గాడిదని ఎక్కొస్తున్నాడు అంటే ఉల్లసించుము లేదు. కొత్త నిబంధన సువార్తికులు ఉల్లసించుము రాయిల, ఉత్సాహించుము రాయిల. ఎందుకని అంటే వీళ్ళకి ఉల్లాసం ఉత్సాహం లేదు. కారణం, ఆయన్ని అంగీకరిస్తే ఉల్లాసం ఉత్సాహం వస్తుంది. వీళ్ళు ఆయన్ని అంగీకరించే స్థితిలో లేరు కాబట్టి వీళ్ళకి ఉత్సాహం లేదు. సరికదా ఆ ప్రజలను దర్శించిన ప్రభు ఏం చేశాడని మనం చదువుతున్నాము అని అంటే 41లో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ప్రభువు ఆ పట్టణాన్ని చూచి దాని విషయం ఏం చేశాడంటే ఏడ్చాడు అని చదువుతున్నాం. ప్రభువు పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చాడు. ఒక పక్కన ప్రజలు జయ జయధ్వానాలు పలుకుతున్నారు, పండుగ వాతావరణం జరుగుతుంది, అందరూ హోసన్న సంగీత గానాలు చేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, మనకు మెస్సియా వచ్చాడు అంటున్నాడు. ఇలాంటి నేపథ్యంలో ప్రభువు తన ప్రజలను దర్శించి, ప్రభువు తన ప్రజలను కలుసుకొని
సంతోషించడానికి బదులుగా ఏం చేశాడంటే ఆయన ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. మిత్రులారా, నీ ప్రభువు నిన్ను దర్శించినప్పుడు, నిన్ను చూడవచ్చినప్పుడు, నిన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన సంతోషిస్తాడా, దుఃఖపడతాడా? ఒకసారి ప్రశ్నించుకో. నిన్ను దర్శించవచ్చిన నీ ప్రభువు, నిన్ను కలుసుకోవడానికి వచ్చిన నీ ప్రభువు నిన్ను కలుసుకొని నిన్ను చూచి సంతోషిస్తాడా, దుఃఖపడతాడా? ఎందుకంటే నాటి ప్రజలను దర్శించిన ప్రభు ఏం చేశాడు అని అంటే దుఃఖపడ్డాడు అని మనం చదువుతున్నాం. నాటి ప్రజలను దర్శించిన ప్రభు మైకెందుకో అంత బాలినట్టుంది, ఒకసారి చూడు. తన ప్రజలను దర్శించిన ప్రభు దుఃఖపడ్డాడు అని వాక్యం చెబుతుంది. దానికి గల కారణాలే ఈనాటి మన సందేశం. మొదటి సందర్భం, సమాధాన సంగతి గ్రహిస్తే నీకు మేలు అని ఏడ్చాడు. సమాధాన సంగతి చదవండి అన్నమాట. 42లో, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకు ఎంతో మేలు అని అన్నాడు. నీకు ఈ దినమందైనా సమాధాన సంగతి నీవు గ్రహిస్తే నీకు మేలు అన్నాడు. సమాధాన సంగతి, సమాధాన సంబంధమైన సంగతి నువ్వు గ్రహించలేకపోతున్నావు, నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. సమాధాన సంగతి ఏంటి? ప్రభువు సమాధానకర్తగానే వచ్చాడు ఈ భూమి మీద. ప్రభువు వాళ్ళ మధ్యలోకి సమాధానం ఇవ్వటానికే వచ్చాడు ఈ భూమి మీద. వాళ్ళని చంపడానికి రాలేదు, వాళ్ళని తిట్టడానికి రాలేదు, కొట్టడానికి రాలేదు. ఆయన ప్రేమతో వచ్చాడు, సమాధానకర్తగానే వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకు? లోకానికి తీర్పు తీర్చడానికి కాదు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, లోకాన్ని విమోచించడానికి వచ్చాడు. అది సమాధాన సంబంధమైన సువార్త, సమాధాన సంబంధమైన సంగతి. కానీ ప్రజలు, దేవాలయము దొంగల గుహ అయింది, యాజకులు యాజకత్వం మానేసి వ్యాపారం మొదలుపెట్టారు. యాజకులు యాజకత్వం మానేసి ఏం మొదలుపెట్టారు? వ్యాపారం మొదలుపెట్టారు. ఈరోజు క్యాలెండర్ ఒక ఆయన 10,000కు వేలం వేశాడు, మీకు తెలుసా? క్యాలెండర్ ఒక ఆయన ఎన్ని వేలకు? ఎంత దిక్కుమాలినతనం అంటే 25-30 రూపాయలకు వచ్చే క్యాలెండర్ని 10,000 రూపాయలకు, 20,000 రూపాయలకు, 30,000 రూపాయలకు వేలం వేస్తే ఇప్పుడు ఆ క్యాలెండర్ మన ఇంట్లో పెట్టుకుంటే ఏం విడుదలవుద్ది? ఆశీర్వాదాలు విడుదలవుతాయి క్యాలెండర్లో నుంచి. సంఘాల్లో నూనెలు అమ్ముకోవటం లేదు, కర్చీపులు అమ్ముకోవటం లేదు, రకరకాల పదార్థాలు మందిరాలను అమ్మటం లేదు. దీన్నే వ్యాపారం. ఒక ఆయన పెట్టాడు హైదరాబాద్లో, కల్వరి కబాబ్స్. ఏంటంటే వాటి పేరు కల్వరి కబాబ్స్, కాల్చిన చికెన్ ముక్కల్ని. కల్వరి కబాబ్స్, కల్వరి బిర్యానీ, కల్వరి టిఫిన్స్. అదే జీవాహారం అంట. మళ్ళీ వాక్యాన్ని దేనికి కలుపుకొని అంటే బిజినెస్. దేవుని మందిరాలు ఎలా మారిపోయాయి అని అంటే దొంగల గుహ అన్నాడు దాన్నే ప్రభు. దొంగల గుహగా మారిపోయాయి దేవాలయాలు. దేవుని సేవకులు ఎలా మారిపోయారంటే వ్యాపారవేత్తలుగా మారిపోయారు. ఏం చేస్తే ఎక్కువ లాభాలు, ఎక్కువ డబ్బులు వస్తాయో అర్థం చేసుకుని ఆ ప్రకారంగా వాళ్ళు పనులు చేయటం ప్రారంభించారు. శాస్త్రులు బోధలు బోధించడం మానేశారు, పరిసయ్యులు బోధలు చేయడం మానేశారు. యేసు బోధల్లో తప్పులు వెతకటం ప్రారంభించారు. వాళ్ళు బోధలు చేయటం మానేసి యేసు ప్రభు బోధల్లో తప్పులు వెతకటం ప్రారంభించారు. ఎప్పుడు ఏం తప్పు మాట్లాడతాడో పట్టుకుందాం అని ప్రారంభించారు. మెస్సియా హోదాలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు కోసం కనిపెట్టవలసిన వాళ్ళు తిరస్కరించారు.
వాస్తవంగా పరిసయ్యులకు తెలుసు మెస్సియా వస్తాడు, జకరియా ప్రవచనం వాళ్ళకి తెలుసు. మీకా ప్రవచనం తెలిసిన వాడికి జకరియా ప్రవచనం ఎందుకు తెలియదు? హేరోదు అడిగినప్పుడు మీకా ప్రవచనం చెప్పారు పరిసయ్యులేగా. పెద్దల్లో ఉండు శాస్త్రులు పరిసయ్యులు వచ్చి చెప్పారుగా. బెత్లెహేం ఎఫ్రతా అని మాట్లాడారుగా. అప్పుడు తెలిసినప్పుడు జకరియా ప్రవచనం ఎందుకు తెలియలేదు? గాడిదనెక్కి ఈయన ఊరేగింపుగా వస్తున్నప్పుడు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకు ఆలోచించలేదు? వచ్చిన ఆయన్నే తిరస్కరించారు. మెస్సియాగా వచ్చిన ఆయన్నే తిరస్కరించారు. ప్రజా ఆలోచన విధానం అన్ని తరాల్లో ఒకలాగే ఉంటుంది మిత్రులారా. వాళ్ళు అలా ఉన్నారు కానీ మేము అలాంటి వారం కాము అని చెప్పలేము మనం ఈరోజు. మేము అలా ప్రవర్తించలేమండి అని చెప్పలేము ఈరోజు. దేవుని మాట ఆలకించని ప్రజలు. అందుకని అంటున్నాడు, ఈయన దినమందైనా సమాధానమైన సంగతులను తెలుసుకున్నట్లయితే నీకెంతో మేలు. దేవుని వాక్యం సమాధాన సంబంధమైంది. ఆ వాక్యం మన స్థితులను పరిస్థితులను మార్చగలిగేది. దేవుడు సమాధానాన్ని ఇవ్వటానికే వచ్చాడు. ఆయన మాట వింటే సమాధానం కలుగుతుంది. మాట వినకపోతే సమాధానం కోల్పోతాడు మనిషి. యెషయా రాసిన గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట. 48వ అధ్యాయం 10వ వచనం, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని అన్నాడు. వింటే ఎలా ఉంటావు, వినకపోతే ఎలా ఉంటావో చెప్తున్నాడు దేవుడు. వింటే ఏమవుతుంది? వింటే నీ క్షేమము నదిలా ఉంటుంది. కొనసాగి నది ఎక్కడో పుట్టి ఎక్కడెండ్ అవుతుందంటే సముద్రంలో కలిసిపోతుంది. నీ క్షేమం నదిలాగా నిత్యం ప్రవహించే నదిలాగా మారుతుంది అని అన్నాడు. కనుక నీ క్షేమం కలగాలి అని అంటే నా మాట వినాలి. సమాధాన సంబంధమైన సంగతినే నీకు చెప్పాను, నువ్వు దాన్ని అర్థం చేసుకోలేకపోయావు అన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకోండి అంటున్నాడు. ఆయన దగ్గరగా ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు. కానీ ప్రజలు ఆయన్ని అంగీకరించలేని స్థితిలో, ప్రజలు ఆయన్ని స్వీకరించలేని స్థితిలో ఉన్నారు. ఆయన మాకు అక్కర్లేదు అని యేసుక్రీస్తు ప్రభు గురించి దేవుని వాక్యం పౌలు చెబుతున్న మాట ముఖ్యంగా అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. సువార్త అంటేనే సమాధానం ప్రకటించడం. సువార్త ప్రకటించడం అంటే ఒక వ్యక్తి సువార్తను ప్రకటిస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆయన సమాధాన సందేశాన్ని ఇస్తున్నాడు ప్రజలకు అని, సమాధానాన్ని తెలియచేస్తున్నాడు. అశాంతిని తొలగించి అంతరంగంలో సమాధానాన్ని పుట్టించే వార్తను సువార్తికుడు సువార్త ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ కారణం చేత సువార్త విన్నవాడు ప్రభువుకి దగ్గరగా వస్తాడు. ప్రభువుకి దగ్గరగా వచ్చినవాడు నిజమైన సమాధానం, దేవుని ద్వారా పొందుకోవలసిన సమాధానాన్ని పొందుకుంటాడు. సమాధానం లేని జీవితాలు ఈ భూమి మీద ఎన్నున్నాయో, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆదరించేవారు లేరు, సమస్యకు పరిష్కారం చెప్పేవాళ్ళు లేరు, మన స్థితిని చూసి జాలి పడేవాళ్ళు లేరు అని దుఃఖపడుతున్న వాళ్ళు ఎంతమంది మన చుట్టూ ఉంటారు మిత్రులారా. ఎవరు చేయగలరు? ఎవరి భారాలు వారు కలిగి నడుచుకుంటున్న స్థితి. ఎవరిని ఎవరు ఎత్తుకొని మోయగలరు? మనల్ని మనమే, మన జీవితం మనకే భారంగా మారిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో ఎవరిని బాగు చేయలేరు, కానీ సువార్త ఎవరినైనా బాగు చేయగలుగుతుంది. సువార్త ఎవరినైనా మార్చగలుగుతుంది. ఆయనతో సహవాసం చేయగలిగితే, ఆయనకు సమీపంగా ఒక మనిషి రాగలిగితే. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం, ఆయనతో నీవు సహవాసం చేసిన ఎడల, 22:21, సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది, అలాగున నీకు మేలు కూడా కలుగుతుంది అని చెప్పాడు. సమాధానం, సువార్త అంటేనే సమాధానం అన్నానుగా. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, ఆ సమాధానపరచు వాక్యమును దేవుడు మాకప్పగించి మీకు చెప్పమని మమ్మల్ని పంపించాడు. సమాధానపరచు వాక్యం. మనిషి తనలో తాను సమాధానం తెచ్చుకుంటాడు, మనిషి దేవునితో సమాధానం పొందుకుంటాడు, మనిషి తోటివారితో సమాధానం పొందుకుంటాడు. సువార్త వలన కలిగే 3 రకాల సమాధానాలు మనిషికి కలుగుతాయి. ఒకటి, తనలో తాను సమాధానం, పాపభీతి నుంచి బయటపడతాడు కనుక తన అంతరంగంలో సమాధానం అనుభవిస్తాడు. మొదట దేవుడితో సమాధానం అనుభవిస్తాడు.
దేవుడికి మనిషికి ఉన్న విరోధకరమైన పాపం తొలగించబడుతుంది సువార్త వలన. కాబట్టి పశ్చాత్తాప్తుడై దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకుంటాడు, దేవునితో సత్సంబంధాన్ని నెరుపుతాడు, వీరిద్దరి మధ్యలో స్నేహం కుదురుతుంది. మూడవది, దేవుడితో స్నేహం కలిగింది. రెండవది, తనలో తాను సమాధానం పొందుకున్నాడు. మూడవది, తన చుట్టూ ఉన్నవారు ఇక శత్రువులు ఎవరుగా భావించాడు. అతడు అందరినీ స్నేహితులుగా, సన్నిహితులుగా, తోటి మానవులుగా ప్రేమించడం మొదలు పెడతాడు. ఇలాంటి సమాధానం స్వార్థ వలన కలుగుతుంది. అందుకని ఆ సమాధానపరచు వాక్యము ఏమన్నాడు? 5:20 చదవండి. కొరింథీ 2వ పత్రిక. కావున మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మేము బ్రతిమాలుకొనుచున్నాను. ఆ పై వచ్చిన చదవండి. ఆ సమాధానపరచు వాక్యము మాకు అప్పగించిన 19 చివరిలో ఉంది చూడండి. ఆ సమాధానపరచు వాక్యం దేవుడు మాకు అప్పగించాడు. సువార్త అంటేనే, అందుకని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, సమాధాన సంగతిని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఎవరైనా సువార్తను తిరస్కరించారు అంటే అర్థం ఏంటి అని అంటే సమాధాన సందేశాన్ని వాళ్ళు తిరస్కరించారు, సమాధానకరమైన వార్తను వాళ్ళు తిరస్కరించారు అని అర్థం. మిత్రులారా, సువార్త సమాధానం ఇవ్వటమే కాదు, ప్రమాదంలో నుంచి కూడా తప్పించగలుగుతుంది, ప్రమాదం నుంచి కూడా విడిపించబడుతుంది. చెంగీస్ ఖాన్ గురించి చాలామందికి తెలుసు. ఒక క్రూరమైన నియంత అతడు గత కాలపు చరిత్రలో. కనుక అతని సైన్యాధ్యక్షుడు ఒకరోజు అతన్ని చంపడం కోసం ఒక ఉత్తరం, సమాచారం అతని వాడికి తెలిసింది. అతడు ఈ సైన్యాధ్యక్షుడికి ఒక ఉత్తరం రాసి పంపించాడు. అయ్యా, నిన్ను చంపడానికి ఈ రాత్రి పథకం వేశారు, దయచేసి నువ్వు జాగ్రత్త పడు, దయచేసి నువ్వు చాలా జాగ్రత్త పడాలి, నువ్వు జాగ్రత్త పడకపోతే ఈ రాత్రి నిన్ను చంపుతారు అని ఉత్తరం రాస్తే ఆయన ఆ రాత్రి విందు చేసుకుంటున్నాడు. అయ్యా, నీకు ఉత్తరం పంపించారు, ఇంటెలిజెన్సీ వాళ్ళు మీ వాళ్ళే నీకు ఈ లెటర్ పంపించారు అని ఇస్తే ఆ లెటర్ అటు ఇటు దిప్పు చూసి ఓపెన్ చేయకుండానే ఆయన జేబులో పెట్టేసుకొని రేపు పొద్దున చూద్దాం అనుకున్నాడు. లేవలా, ఆ సారికి రేపు పొద్దున లేవలేదు. ఆయన మర్డర్ స్కెచ్ ఏంటంటే ఆయన తినే భోజనంలోనే విషం కలిపారనమాట. వడ్డించేవాడు ఉంగరంలో విషం తీసుకొని వస్తాడు, వడ్డిస్తూ దాన్ని ఓపెన్ చేసి ఆ విషాన్ని అందులో వంచేస్తాడు. ఆయన భోజనం తింటాడు, చనిపోతాడు. ఆ లెటర్లో ఏమని ఉందంటే ఈ రాత్రి అసలు నువ్వు భోజనం కాదు కదా, ఏం తినకుండా అని చెప్పాడు ఆ లెటర్లో. ఆయన చూడలేదు, జేబులో పెట్టుకుని తిన్నాకు చూద్దామనుకున్నాడు. నిర్లక్ష్యం, సమాధాన వార్త పట్ల ప్రజలకు ఉండిన నిర్లక్ష్యం, అది ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి. ప్రమాదం అని తెలిసినా కూడా అది నిర్లక్ష్యం. కొన్నిసార్లు కొన్ని ప్రమాదాలని తప్పించుకునే అవకాశం ఉన్న మనిషి తప్పించుకోలేడు. కారణం ఏంటంటే సమయాన్ని వ్యర్థపరుచుకుంటాడు. ఓ దైవజనుడు ఇలా చెప్పాడు, ఓ ప్రవాహం, ఎత్తైన ప్రవాహం, అది ఆ పైనుంచి కిందకి పడతా ఉందో, లోయలోకి పడుతుంది ఆ ప్రవాహం. ఆ పైన ఒక శవం, బహుశా అది ఏదో జంతు కళేబరం అయి ఉండాలి. ఆ జంతు కళేబరం కొట్టుకొస్తూ ఉంటే ఒక పెద్ద గద్ద వచ్చి దాని మీద వాలింది. దాని మీద వాలి అందులో ఉన్న కుళ్ళిపోయిన మాంసాన్ని ఆ గద్ద తింటూ ఉంది. తింటూ ఉండగా చాలా రుచిగా ఉంది, కడుపు నిండా తింది. చూసింది ఇంకా చాలా దూరం ఉందిలే, ఇది లోయలో పడిపోయే సమయం చాలా దూరంలో ఉందిలే. తింటూ ఉంది. తింటూ ఉండగా అది బరువు ఎక్కటం మొదలైంది. దాని గోర్లు చాలా షార్ప్గా ఉంటాయి కదా, ఆ గోర్లు ఆ కళేబరంలోకి దూరుకొని పోయాయి. ఇక దగ్గరకు వచ్చింది, ఇక లేద్దాంలే అనుకున్న సమయానికి లేవలేకపోయింది, అందులో కూరుకొని పోయింది. చివరికి ఆ ఆఘాతంలో అది కూడా పడి చనిపోయింది. పాపం ఇంకొంచెం చేద్దాం, ఇంకొంచెం గడుపుదాం, ఇంకొంతకాలం ఎంజాయ్ చేద్దాం అని ఒకవేళ అనుకుంటే వారి జీవితాలు సర్వనాశనం అయిపోయే వరకు పాపం వదిలిపెట్టదు. అందుకని ప్రభువు చెప్తున్నాడు, ఈ నీ దినమందైన ఈ సమాధాన సందేశం, ఈ సమాధాన వార్త మీరు వింటే మీకు మేలు కలుగుతుంది. కానీ వాళ్ళు వినలేదు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. ఇర్మియా గ్రంథం
సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకు కలిగిన గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. వారు చాలేమ్మా 8వ అధ్యాయం 11లో కూడా చూడండి. సమాధానం లేని సమయమున సమాధానము అని చెప్పుచు నా జనుల గాయములను గాయాలు పైన బాగు పడకూడదు, లోపల నుంచి బాగవ్వాలి గాయం. కనుక గాయాలకి మేకప్లు వేసే బోధలు వచ్చాయి తెలుసా మీకు? గాయాలకు కూడా గాయానికి మందు రాయడీడు. ఈ బోధకుడు గాయానికి మందు రాయడీడు. ఏం రాస్తాడు తెలుసా? కనపడకుండా మేకప్ వేసేస్తాడు అన్నమాట. ఇప్పుడు మానిపోతే గాయానికి మందు రాస్తే మానిపోయి నొప్పి పోయి గాయం పోయి అనారోగ్యం పోయి బాగవుతాడా? కనపడకుండా దాచిపెట్టి మేకప్ వేస్తే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండి బాగవుతాడా? మందు రాయాలి. దేవుని వాక్యమే మందు, సమాధానం ఇచ్చే మందు. కనుక ఈరోజైనా అంటే దేవుడు బ్రతిమాలుకుంటున్నాడు మనిషితో, నీ సమయం నీకు నష్టం రాకముందే ఈరోజైనా ప్రభు ఏడుస్తూ అడుగుతున్నాడు, ప్రభు దుఃఖపడుతూ అడుగుతున్నాడు. నీ ప్రభువు నీ ముందు నిలబడి ఈరోజైనా సమాధాన సందేశాన్ని స్వీకరించలేవా అని నిన్ను అడుగుతుంటే, ఈరోజైనా సమాధాన సందేశాన్ని నువ్వు పొందుకోవా అని ప్రభు దుఃఖంతో కన్నీటితో నిన్ను అడుగుతుంటే పట్టించుకోని స్థితిలో ఎంతకాలం ఉంటావు? బాగానే ఉన్నాను నేను అంటుంటాను కదా అప్పుడప్పుడు. ఒళ్ళు తెల్లబడే రోగాన్ని రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా మాట్లాడుతుంటారు. బొల్లి అంటాం దాన్ని ఆంధ్రాలోనైతే, మేమున్న ప్రాంతంలోనైతే. ఒకడు అనుకున్నాడంట, ఆ బొల్లి రోగం ఒళ్ళంతా పాకుతుంటే వాడు నేను తెల్లబడుతున్నా అనుకున్నాడంట. రోగానికి తెల్లబట్టడానికి తేడా లేదు. చాలాసార్లు భక్తి చేస్తున్నామనుకొని దేవుని సమాధాన సందేశాన్ని తిరస్కరించి భ్రష్టులు అయిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏడుస్తున్నాడు. ఆయన ప్రకటించిన సమాధాన వార్తను ప్రజలు తిరస్కరిస్తున్నారు అని ప్రభు ఏడుస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు ఆయన? ఏడుస్తూ ఏమంటున్నాడు? ఈ సంగతులు నీ కన్నులకు ఏమైపోయాయి? మరుగు చేయబడ్డాయి. నీ కన్నులకు మరుగు చేయబడి ఈ కారణంతో ప్రభువుగా వారు గుర్తించలేకపోయారు. ఇవ్వబడిన తరుణాలు వాళ్ళు నష్టపరుచుకున్నారు మిత్రులారా. చాలామంది వారి జీవితకాలంలో తరుణాలను నష్టపోయిన తర్వాత ఇప్పుడు అయ్యో అని ఏడ్చే పరిస్థితి రాకముందే బాగుపడాలి మనం. ఇప్పుడు మనం మారదాం, ఇప్పుడు మనం మార్చుకుందాం, ఇప్పుడు మనం నేర్చుకుందాం అని మాట్లాడే వాళ్ళు బయలుదేరతారు. ఏశావు గురించి మనం చదువుతాం. మారు మనసు అతడు కన్నీటితో వేడుకున్న మారు మనసు పొందటానికి 17వ అధ్యాయం 12వ వచనం హెబ్రీ పత్రిక. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందటానికి అవకాశం లేదు. కన్నీటితో వెతికాడు మారు మనసు పొందటానికి. దేవుడు అవకాశం నీకు లేదన్నాడు. మనకు ఇవ్వబడిన పరిధిలో, ఇవ్వబడిన సమయంలో, ఇవ్వబడిన కాలంలో మారి తీరాలి. నువ్వు చెప్పేదేంటి నాకు అనుకుంటే, నువ్వు ఏమైనా అనుకో, నీ మనసులో ఏమైనా ఉంచుకో, మారకపోయావంటే నష్టపోతావు. నువ్వు మారాలని నీ ప్రభు ఏడుస్తున్నాడు. ఆయనకి నీ మీద ఇంకా ప్రేమ ఉంది. కాబట్టి నువ్వు మారాలని ఈ దినమైందైనా అన్నాడు. ఈరోజు స్టిల్ నౌ టుడే అంటున్నాడు ప్రభు. ఈరోజైనా సరే అంగీకరించగలవా, స్వీకరించగలవా అంటున్నాడు. రెండో మాట చెప్తాను చూడండి, నేను త్వరగా ముందుకెళ్తాను. 43వ వచనంలో ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి అని ఏడుస్తున్నాడు. నిన్ను దర్శించాడు, నువ్వు తెలుసుకోలేదు. నిన్ను దర్శించాడు, నువ్వు తెలుసుకోలేదు. దీని మీద మన దగ్గర ఒక కరపత్రిక, కనీసం 6000 పత్రికలు పంచాం మేము దాన్ని. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. ఒక సువార్త కరపత్రిక రాశాను నేను 2010లో అనుకుంటాను, బహుశా 2009-10 ప్రాంతంలో.
6,000 పత్రికలు మేము పంచగలిగాం. చాలా పత్రికల్లో అదొక పత్రిక. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు అని ఏడుస్తున్నాడు ప్రభు. ఆత్మీయ అంధత్వం, ఆత్మీయ అంధత్వం. ఆయనే నిన్ను దర్శించాడు కానీ తెలుసుకోలేకపోయాడు. సమయాన్నంతా వ్యర్థం చేసుకున్న తర్వాత ఎలా వ్యర్థం చేసుకుంటారో చాలామంది అర్థం కాకుండా వ్యర్థం చేసుకుంటాడు. ఒక బాటసారి ప్రయాణం చేస్తూ అడవి మార్గంలో తప్పిపోయాడు. అతడు తప్పిపోయి వెళుతూ ఉండగా ఒక చెట్టు కింద ఒక బట్టలో కట్టబడిన ఒక మూట దొరికింది. ఏంట్రా ఈ మూట అని విప్పి చూస్తే నున్నటి రాళ్ళు ఉన్నాయి. అతడు అనుకున్నాడు ఆ రాళ్ళను తీసుకొని వేటగాడు ఎవడో ఒడిసెలతో పిట్టల్ని కొట్టేవాడు అయి ఉంటాడు, ఈ రాళ్ళు అని చెప్పి ఆ రాళ్ళు వీడు తీసుకొస్తూ ఇతడు కూడా దొరికిన పిట్టలకు చెట్లకు రాళ్ళు వేసుకుంటూ వచ్చాడు. రాళ్ళని అయిపోయి ఒక్క రాయి మిగిలింది, అది ఎగరేసుకుంటా ఊర్లోకి వచ్చేసాడు. అప్పటికే ఒక షావుకారు బంగారు కొట్టి ఆయన పిలిచి ఇలా అన్నాడు, ఓ 50,000 ఇస్తా, రాయి ఇస్తావా అన్నాడంట. ఇతడు ఆశ్చర్యంగా చూశాడు. 50,000 అన్నాడంట. కాదు, 1,00,000 ఇస్తా అన్నాడు. ఏంటి 1,00,000 అన్నాడంట. కాదు, 10 లక్షలు ఇస్తా అన్నాడంట. 10 లక్షలు ఇస్తావా అన్నాడంట. సరే నువ్వు చెప్పు. ఏం చెప్పను నేను అన్నాడంట ఈ అబ్బాయి. అప్పుడు 15 లక్షలు ఇస్తావా అని అంటే ఇప్పుడు ఏడవటం మొదలు పెట్టాడంట. ఏడవద్దు, ఏడవద్దు, 1,00,00,000 రూపాయలు ఇస్తావా అన్నాడంట. వీడు ఇంకా ఏడుస్తున్నాడంట. ఇంకా ఏడుస్తుంటే ఆయన అన్నాడు, అయ్యా లాస్ట్ 10 కోట్లు ఇస్తానయ్యా, ఇస్తావా అంటే వీడేడు పాగట్లేదు, గుండెలు బాదుకున్నాడు, బుర్ర బాదుకున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఇస్తావా ఇవా అంటే, సార్ ఇలాంటి రాళ్ళు నాకు మూట దొరికింది సార్, ఇలాంటి రాళ్ళు నాకు మూటకు దొరికింది సార్, అన్నీ అయిపోయి ఒక్క రాయి మిగిలింది సార్, అందుకే ఏడుస్తున్నాను. సమయాన్ని వ్యర్థం చేసుకొని ప్రభువుని అర్థం చేసుకొని వాడు ఒకరోజు ఇలాగే ఏడుస్తాడు. సార్ నాకు ఇంత మూట దొరికింది సార్, ఒక్కటే కాదు ఈ రాయి, మొత్తం నా చేతులతో నేనేం చేశాను, వాటిని విసిరికొట్టాను సార్. ప్రభువు నిన్ను దర్శించినప్పుడు కూడా, ప్రభువు నీకు సమీపంగా చేరినప్పుడు కూడా అలాగే నీ కాలాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటూ వస్తున్నావు. ప్రభువు నిన్ను వెతికి నీ దగ్గరకు వస్తే, ప్రభువు నిన్ను వెతుక్కుంటూ నీకు సమీపంగా వస్తే నీ సమయాన్ని కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. అందుకే ఏడుస్తున్నాడు ప్రభువు. అందుకే ఈ దినమందైనా సమాధాన వార్త వినలేదు. ప్రభువే నిన్ను దర్శిస్తే, ప్రభువే నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వు ఆయన్ని అర్థం చేసుకోలేకపోయావు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపును అన్నాడంట. నేను పిలిచినప్పుడు వారు పలకలేదు, వారికి సమయం వచ్చినప్పుడు వారు నన్ను పిలుస్తారు ప్రభువా అంటారు. నేనప్పుడు పలకను, వినను, నా మాట వినని వారి మాట నేను కూడా వినను అంటున్నాడు. నా మాట ఎవరైతే వినరో వారి మాట నేను వినను అంటున్నాను. ప్రియమైన సన్నిహితులారా, స్నేహితులైన ఆత్మీయులారా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు మాటను ఎంత వింటున్నావు? ఆయన నిన్ను దర్శించినప్పుడు, ఆయన నీ ఎదుట నిలబడి తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, తన వాక్యపు స్వరం నీకు వినిపింపచేస్తున్నప్పుడు ఎంతగా వింటున్నాం? ఎంతగా వాక్యానికి లోబడే వారిగా మనం ఉంటున్నాం? ఎంతమంది వింటున్నాం? దేవుని మాటను పెడచెవిని పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు మన మధ్యలో? దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు మన మధ్యలో? వాక్యమా, అది మాకు తెలుసులే. ఏంటంట? వాక్యం మాకు తెలుసులే. ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన నిన్ను దర్శించాడు. ఆయన దర్శించాడు అనే కనీస స్పృహ లేదుగా. దర్శించిన వాడు నా ప్రభువే అనే స్పృహ లేదుగా. ఆయన తన వాక్కు నాకు వినిపిస్తున్నాడనే స్పృహ లేదుగా. ఆ కారణం చేత ఎంత నష్టపోతాం మిత్రులారా. ఆ కారణం చేత ఎంత ఉగ్రతకు, ఓ మాటలో చెప్పాల్సి, దేవుని కోపానికి మనం గురి అయ్యే పరిస్థితి వస్తే అది ఎంత దుఃఖకరంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 26వ వచనంలో ఇలా ఉంది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలన తమకు ప్రకటన చేసిన ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించారు. మాట వినలేదు, తిరస్కరించారు, చెప్పిన వాళ్ళని చంపారు. ఎవరైతే సమాధాన వార్తను తీసుకుని వచ్చారో, ప్రభు సందేశాన్ని మోసుకుని వచ్చారో
వాళ్ళని చంపుతూ వచ్చారంట. అందుకు ఆయనకి విసుగు పుట్టి ఇంకా దినవృత్తాంతాలు ఏమంటాడు, నివారింప శక్యము కాని యెహోవా ఉగ్రత వారి మీదకి వచ్చి. అందుకే బబులోనికి 70 ఏళ్ళు పోవటానికి కారణం, చాలా కారణాలు ఉండొచ్చు, ఇది మేజర్. మాటను వినక ప్రవక్తలను చంపారు అనే మాటని మనం చదువుతాం. ప్రియమైన స్నేహితులారా, మనం ఆలోచన చేయవలసిన దేవుని మాట. దేవుడు అన్నాడు, ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, 44వ అధ్యాయం 4వ వచనం, పెందల కడనే లేచి, పెందల కడ అంటే ఎర్లీ మార్నింగ్ అని కాదు, అక్కడ నీకు నష్టం దాపురించకముందే, చదవండి, పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చితిని గాని వారు ఆలకింపకపోయిరి అన్నాడు. వారు ఆలకింపకపోయిరి. నువ్వు మాకు చెప్పేది ఏంటన్నారంట, మేము పట్టించుకోమన్నారంట, మాకంతా తెలుసు అన్నారంట, మేము చేసేదే కరెక్ట్ అన్నారంట. నివారింప శక్యం కానీ యెహోవా కోపం ప్రజల మీద రగులుకుంది ఆ రోజు అనే మాటను మనం చదువుతాం. ఆత్మీయులారా, ఈ మధ్యాహ్నం మనం ఆలోచన చేయవలసిన మాట ఏంటి చెప్పనా? ప్రభువు నిన్ను ఎన్ని రకాలుగా దర్శిస్తున్నాడు, ఎన్ని విధాలుగా దర్శించాడు, ఎన్ని విధాలుగా ఆయన నీతో మాట్లాడదలిచాడు, ఎన్ని విధాలుగా ఆయన నీతో సంభాషించి నీతో మాట్లాడి నీకు చెప్పి నిన్ను సరిచేయాలి అని, ఆయన్నే నువ్వు గుర్తించాలని ఆయన కోరిన సందర్భాలు ఎన్ని గుర్తించావు? ప్రభువు నిన్ను దర్శించిన సందర్భాలు ఎన్ని? ఆయన వాక్కు నేరుగా, ఆయన స్వరం నిన్ను దర్శించిన సందర్భాలు ఎన్ని? ఆయన వాక్కు నేరుగా నీతో మాట్లాడిన సందర్భాలు ఎన్ని? ఎన్ని ఎన్ని సందర్భాలను నువ్వు అంగీకరించావు, ఎన్ని సందర్భాలను నువ్వు తిరస్కరించావు? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం ఇలా చెప్తుంది, వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా ఎవడడ్డుకోలేకపోయాడంట. అప్పుడు నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము, అయ్యయ్యో దుఃఖకరం, ఎవరి మీదకి వచ్చింది? ఆయన శత్రువుల మీదకి వచ్చింది అనుందా? ఆయన జనుల మీదకే వచ్చింది ఆయన కోపం. ఆయన కోపపడే ప్రతి సందర్భంలో ఎంత దుఃఖపడవలసి వచ్చిందో, అయ్యో నా చేతులతో నా పిల్లల్ని నాశనం చేస్తున్నానే, నా పిల్లలు నా మాట విన్నట్లయితే బ్రతుకుదురు కదా, నా పిల్లలు నా మాట విన్నట్లయితే బ్రతుకుదురు కదా, ఎంత దుఃఖపడి ఉంటాడు. హోషేయ గ్రంథం ఓ గొప్ప పుస్తకం చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. ఏమని తీర్మానం చేసుకున్నారమ్మా? నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానమే చేసేసారంట. ఏమని? ఇక నుంచి మనకి ఈ దేవుడు వద్దు, అక్కర్లేదు అని తీర్మానం చేసేసుకున్నారు. మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడునూ యత్నము చేయడు. వినండి, తర్వాత వినండి, వింటున్నారు కదమ్మా. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు తీర్మానం చేసుకున్నా, మీరు నా తట్టు చూడాలని ప్రయత్నం చేయకపోయినా, ఆయన అంటున్నాడు, ఎఫ్రాయిము నువ్వు నన్ను మర్చిపోతున్నావు కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పది, నేనెట్లు నిన్ను విడిచిపెడతాను, నేను ఎలా నిన్ను మర్చిపోతాను? ఇశ్రాయేలు, నేను ఎట్లు నిన్ను విసర్జింతును అంటున్నాడు. నువ్వు నన్ను కావాలని విడిచిపెట్టావు కానీ, నువ్వు నన్ను వద్దనుకొని పోతున్నావు కానీ, మరి నేనెలా నిన్ను వద్దనుకోగలను? మరి నేనెలా నిన్ను వద్దనుకుంటాను? వింటున్నారా? దేవుని ప్రేమ అర్థమవుతుందా? మనం దేవుని ప్రేమను ఆలోచన చేయగలుగుతున్నామా? మనం వద్దనుకొని పోతున్నాం, ఆయన మన వెంట వస్తున్నాడు. మనం వద్దు, నాకు అక్కర్లేదు అనుకుంటున్నాం, నా దారి నాకుందనుకుంటున్నాం, నా మార్గం నాకుందనుకుంటున్నాం, కానీ ఆయన వెతుక్కుంటూ వెంటాడుతున్నాడు. వెంటాడే ప్రేమ యేసయ్య ప్రేమ, వెంటాడుతూ మన వెంట వస్తున్న ప్రేమ యేసయ్య ప్రేమ. మిత్రులారా, ఎందుకని దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతాం? ఎందుకని దేవుని ప్రేమను మనం ఆలోచన చేసుకోలేకపోతాం? చాలాసార్లు ప్రకటించబడుతున్న వాక్యాలు మన మధ్యలో ఎంతగా వ్యర్థమైపోతుంటాయో ఆలోచించండి. ఎంతగా దేవుని వాక్యం, దేవుని మాటలు మన మధ్యలో వ్యర్థమైపోతూ ఉంటాయో, ఎంత నష్టపరుచుకుంటూ ఉంటామో, దేవుని మాటల్ని, దేవుని వాక్యాన్ని తిరస్కార ధోరణితో చూసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో ఆలోచన చేయండి. మిత్రులారా, ప్రజల విషయమై
ఆయన దుఃఖపడుతున్న సందర్భం ఇది. ఆత్మీయ అంధత్వం, సత్యాన్ని చూడలేని స్థితి, వాస్తవాన్ని గుర్తించలేని పరిస్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయారు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను దర్శించాను. పాట ద్వారా దర్శించాడా? వాక్యం ద్వారా దర్శించాడా? మాట ద్వారా దర్శించాడా? ఆత్మీయులు చేసే ఆరాధన ద్వారా దర్శించాడా? ప్రార్థన ద్వారా దర్శించాడా? ఎలా దర్శించాడో తెలియదు. ఆయన నిన్ను దర్శించాడు. కానీ ప్రభువు దర్శించాడని కనీస స్పృహ లేకుండా ఉంటే ఆత్మీయతల చచ్చిన వాడు స్పృహ కలిగి ఉండడు. ఇప్పుడు ఒక శవం అక్కడ ఉందనుకో, చనిపోయిన వాడు ఒక చోట ఏం జరిగిందంటే 3 చోట్ల శవాన్ని దించుతారు, తెలుసా మీకు? దింపుడు కళ్ళం ఆశ అంటాం దాన్నే. దింపి నాన్న అయితే నాన్న, ఎవరు పిలుస్తారు, అమ్మ అయితే అమ్మ అని పిలిచినప్పుడు ఆ స్వరానికైనా లేస్తాడేమో. ఎంత దుర్మార్గం అంటే డాక్టర్ పోస్ట్ మార్టం కూడా చేసి పంపుతారు, దానికి కూడా తిరుగుతారు. పోస్ట్ మార్టం చేసి 2 రోజులైంది, సిక్ అయి చనిపోతారు. ఏంటి చనిపోయారని డాక్టర్ డిక్లేర్ చేసి కూడా పంపుతారు. యాక్సిడెంట్ అయి చనిపోతారు. అప్పుడు దాని చుట్టూ తిరుగుతారు. ఏమని? ఏదో పేరు పిలుస్తారు, దింపుడు కళ్ళం ఆశ అంటారు. ఓ రోజు ఈ ఆశ ఏం జరిగిందో తెలుసా? ఎటు నుంచి వచ్చిందో మాయదారి పాము ఆ పెట్టిలోకి దూరింది. పాము పెట్టి కాదు కానీ పాడి కడతాంగా, గడ్డి పెట్టి కర్రలు దాని మీద ఆ మాయదారి పాము వచ్చి దాంట్లోకి దూరింది. ఒక్కడు రాడే. అప్పుడు వరకు ఏడిచిన వాళ్ళకి ఏడవట్లేదు, ఎవడ ప్రాణం వాడికి తీపి. శవం దగ్గరకు ఒక్కడు రాట్లా. దింపుడు కళ్ళం ఆశ కాస్త పోయింది. మిత్రులారా, మనుషులు ప్రభువు దర్శించిన సందర్భం అర్థం చేసుకోకపోగా, ప్రభు ప్రేమను గుర్తించకపోగా, భౌతిక సంబంధమైన విషయాలలో ఎన్నింటినో శ్రద్ధ పెట్టి, ఎన్నింటినో ఆలోచించి, ఎన్నింటి గురించో శ్రద్ధ పెట్టడం, దేవుని ప్రేమ కనీసం మనసులోకి తీసుకోలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయారు. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేకుండా పోయావు. ఆయన ప్రేమను నువ్వు ఎన్ని పద్ధతుల్లో దర్శించాడు, ఎన్ని విధాలుగా దర్శించాడు. ఒక శవం దగ్గర ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక సహోదరి రక్షించబడింది. ఒక శవం దగ్గర సమాధి ప్రసంగం, అంటే సమాధికి ఇంకా వెళ్ళాలి, ఆ ప్రసంగం చేస్తున్నప్పుడుగా ఒక సహోదరి ఒక్క మాట బుద్ధిమంతుడికి ఒకటి చాలు. ఈ మాట ఈ రకంగా కూడా చెప్తారు కదా మనోళ్ళు సామెతలు. మంచి మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ కూడా చాలదు. గొడ్డుకి ఒక దెబ్బ కూడా చాలదు. మంచి మనిషికి ఒక్క ముక్క చాలండి. బుద్ధిమంతుడికి ఒక్క ముక్క చాలండి. గంటల ప్రసంగాలు కూడా అక్కర్లేదు. ఈయన చనిపోయాడు, ఈ ప్లేస్లో రేపు నువ్వు ఉంటావేమో, ఒకవేళ నువ్వు చనిపోతే ఏమైపోతావు, ఎక్కడికి పోతావు నీకు తెలుసా అని అంటే తెలియదు. కాబట్టి తెలుసుకుంది, రక్షించబడింది. చిన్న మాట. ఆయన దర్శించాడు, అర్థం చేసుకోలేని పరిస్థితి. ఆయన దర్శించాడు, ఆలోచన చేయలేని పరిస్థితి. ఎంత దౌర్భాగ్యులుగా మిగిలిపోయాం. ప్రభువే మాట్లాడుతున్నాడు, ప్రభు స్వరమది, కానీ ఆలోచన చేయలేని పరిస్థితి. ఎన్ని పద్ధతుల్లో ఆత్మీయ అంధత్వం. చచ్చిన వాడి దగ్గర వీళ్ళందరూ పారిపోయారు. ఆ కథ ఎందుకు చెప్పానంటే, వీళ్ళందరూ పారిపోయారు. వాడు పారిపోడే, ఆ పాడి కిందకే దూరింది ఆ పాము. వాడు పారిపోడే. ఏంటండి ఆయన లెగిసి పారిపోడే? చచ్చిన మనిషి స్థితి కూడా అలాంటిదే. ఆధ్యాత్మికంగా చచ్చిన వాడి పరిస్థితి కూడా అంతే. పాపం గురించిన స్పృహ ఉండదు. పాపం గురించిన స్పృహ ఉండదు. దర్శించింది ప్రభువే అనే స్పృహ కూడా ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో. ఇశ్రాయేలు ప్రజానిక అంతా చచ్చిన స్థితిలోనే ఉన్నారు. వచ్చింది ఎవరు? ప్రభువే. దర్శించింది ఎవరు? ప్రభువే. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? గుర్తించలేకపోయారు. ప్రభువును గుర్తించలేకపోయారు. ఆయనను ఎరిగే కన్నులు ఇవ్వమని అడగాలి మనం. ఆయనను ఎరిగే కన్నులు. ఏం చేయమని కోరుతున్నాడు, ఎలా చేయమని కోరుతున్నాడు, ఆయన సన్నిధిలో మనం అడిగి మరీ తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆయన ఏడ్చాడు. రెండవ సందర్భం, ఆయన దర్శించిన విషయాన్ని నాటి ప్రజలు అర్థం చేసుకోవాలి. మూడవ సందర్భం చెప్పి ముందుకెళ్ళిపోదాం. మూడవ సందర్భంలో 43వ వచనం చివరి భాగం నుంచి చూద్దాం. శత్రువులు
నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను అనే మాటను చదువుతున్నాం. శత్రువులు నాశనం చేస్తారని తెలిసి ఏడుస్తున్నాడు. నిన్ను శత్రువులు నాశనం చేస్తారు అని ఏడుస్తున్నాడు ప్రభు. మొదటి ఏడుపు, ఆయన ఏడవటానికి మొదటి కారణం సమాధాన సత్యాన్ని సందేశాన్ని గుర్తించలేదు. రెండవ కారణం ఆయనే దర్శిస్తే వాళ్ళు అర్థం చేసుకోలేదు. మూడవ కారణం శత్రువులు నాశనం చేస్తారని ఏడుస్తూ ఉన్నారు. నేను ఇందాకన్నానే, శవం ఏ విధంగా లేచి పారిపోలేదో, భయపడలేదో, చుట్టూ ఉన్న వాళ్ళు పారిపోయారో, పాపం విలువ, పాపం యొక్క భయంకరత్వం, పాపం యొక్క బరువు, పాపం యొక్క భారం తెలియని ఆధ్యాత్మిక అంధత్వంలో ఉన్నవాడు కూడా అలాగే ఉంటాడు. అలాగే పారిపోడు. తిమోతి, పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? పారిపో అన్నాడు. పారిపోడు చచ్చినవాడు. స్పృహ లేదు. ఈరోజు ఆత్మీయులు స్పృహ లేని స్థితిలో ఉన్నారు. మూడో మాట అన్నాడు, శత్రువులు నాశనం చేస్తారు. క్రీస్తు శకం 70లో దేశం, ఇశ్రాయేలు దేశం సర్వనాశనం అయిపోయింది. ఒక సైన్యాధ్యక్షుడు టైటస్, వాస్తవంగా అప్పటికి రాజ్యం ఆ తర్వాత ముక్కలైపోయి 4 భాగాలు అయిపోవటం, అదంతా చరిత్ర, మనకు సంబంధం లేదు దాని గురించి. ఆ టైటస్ అనే ఒక సైన్యాధ్యక్షుడి నాయకత్వంలో దేశం నాశనం అయిపోయింది. సర్వం కోల్పోయారు, సర్వనాశనం అయిపోయింది. అందుకని ప్రభు అన్నాడు, ఆయన ముందే చెప్పాడు, ఆయన ముందే మాట్లాడాడు, అయ్యో మీరు వింటే బాగుండు, మీరు వినాలి అని. ఆయన ఎంత మంచి దేవుడు అంటే, ఆయన ముందే సమస్య రాకముందే చెప్తాడు. సమస్య రాకముందే చెప్తాడు. సమస్య రాకముందే నువ్వు ఆ సమస్యలో పడకూడదని, నువ్వు ఆ సమస్యలో చిక్కుకోకూడదని ఆయన తన ప్రజలకు ముందే చెప్తుంటాడు. అయితే ప్రజలేమంటారు అంటే, ఓహో మాకు ముందే తెలుసు, మాకన్నీ తెలుసు, నువ్వు మాకు చెప్పేదేంటి? ఇది ప్రజల ఆలోచన. ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయంలో ఇలా అన్నాడు. 21వ వచనం చదవండి. 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమకాలములలో నీతో నువ్వు బాగున్నప్పుడే నేను నీతో మాట్లాడితిని, కానీ నేను వినను అని నువ్వు అంటివి. నా మాట వినకపోవుటే, మాట వినకపోవుట నీకు ఎప్పటి నుంచి అలవాటైంది? బాల్యం నుంచి అలవాటైంది. ప్రభు అంటాడు, నువ్వు ఇప్పుడు క్షేమంగా ఉన్నావుగా, ఇప్పుడు చెప్తున్నా విను, నీకు వినాశనం రాబోతుంది. ఈ వినాశనం నీ మీదకి రాకముందే, ఈ నష్టం నీ జీవితంలోకి రాకముందే నువ్వు మారు అంటున్నాడు, నువ్వు మార్చుకో అంటున్నాడు. ఈ సందేశం యొక్క సారాంశం అదే మిత్రులారా. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు, మారదాం, మార్పు చెందుదాం, దేవుని సన్నిధిలో సరిచేయబడదాం. ఇర్మియా గ్రంథంలోనే 3వ అధ్యాయం 25వ వచనంలో ఇర్మియా పుస్తకం చాలా అద్భుతమైన సందేశం. మారదాం అనుకున్న వాడికి అద్భుతమైన సందేశం. హోషేయ గ్రంథం 1, పాత నిబంధనలో ఇర్మియా గ్రంథం 1. సిగ్గునొందిన వారమై సాగిలపడదాము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడని యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడని యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారం రండి 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 మారదామంటున్నాడు. ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, మనము మార్పు చెందుదాము రండి. బాల్యం నుంచి మాకు అలవాటైపోయింది, ఇప్పుడైతే క్షేమంగా ఉన్నాం, రేపు ఎలా ఉంటామో తెలియదు, రేపు ఏమవుతామో మనకు తెలియదు. ఆయన అంటున్నాడు, నీకు నాశనం కలగకముందే నువ్వేమవ్వాలి? మారాలి అని చెప్తున్నాడు. నాశనం కలగకముందే, నష్టం కలగకముందే మారాలి అంటున్నాడు. గద్దింపు, ఎన్ని మారులు గద్దించినా లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు, నాశనమైపోతాడు. మిత్రులారా, అందుకే పౌలు చెప్పి 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 ఏమన్నాడంటే, అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. 18వ అధ్యాయం 6వ వచనం. మీ నాశనం, నేనైతే వాక్యం అందించా, నేనైతే దేవుని చిత్తం మీకు చెప్పా, మీరు నాశనం అయిపోతే నాకే సంబంధం లేదు, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని.
చల్లండి, మీ నాశనమునకు మీరే పాత్రులు. మిత్రులారా, దేవుని వాక్యం ఎంత అద్భుతమైందంటే, ఎంత అద్భుతమైన వాడు దేవుడు అంటే ఆయన ముందుగానే చెప్తున్నాడు. మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు చాలాసార్లు బైక్, కారులో, ఆటోలో వెళ్ళినప్పుడు ఎక్కువ చూస్తూ ఉంటాం. ఏమని? కొన్ని సిగ్నల్స్ కనపడుతుంటాయి. మూల మలుపు ఉంది, టర్న్ అవ్వాలి, తర్వాత ఇక్కడ అప్ ఉంది, లేకపోతే డౌన్ ఉంది అని కొన్ని బోర్డులు కనపడుతూ ఉంటాయి. మరి కొన్ని చోట్ల రేడియం స్టిక్కర్లు వేసి పని జరుగుతుంది అని కూడా ఉంటాయి. అప్పుడు బైక్ నడిపి కుర్రాడు పని జరుగుతుందా, ఎవడన్నా దారికి అడ్డు పెట్టాడు, ఎవడు స్టిక్కర్లు ఎతికిచ్చాడు, ఎవడు బోర్డు పెట్టాడు, నేను ఈ దారిలోనే పోతా అన్నాడే అనుకో, అప్పుడేమవుద్ది? చచ్చే అవకాశాలు, ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. దేవుని వాక్యం కూడా అలాంటిదే. ఇన్స్ట్రక్షన్స్ ముందే ఇస్తాడు దేవుడు. ఏం చేస్తే ఏం జరుగుతుందో అన్న విషయాన్ని దేవుడు ముందే చెబుతాడు. ఎంత మంచోడు! మరి మంచోడు కాదు మరి ఆయన? ఈ దారిలో పోతే నాశనం అవుద్ది, ఈ దారిలో పోతే మేలు జరుగుతుంది, ఈ పని చేస్తే నాశనం కలుగుతుంది, ఈ పని చేస్తే మేలు జరుగుతుంది ముందే చెబుతున్నాడు అంటే ఆయన దాచుకున్నాడా ఏ మాట అయినా? ఏం దాచుకోలేదుగా. మన క్షేమం కోరి అన్నీ ముందే చెప్పాడుగా. ఇప్పుడు ఆయన వాళ్ళ ముందు నిలబడి ఏడుస్తున్నాడు. మీకు అనిపించలేదా? ఒక సృష్టికర్త అయిన దేవుడు, ఈ సృష్టిని నోటి మాటతో చేసినవాడు, ఒక చిన్న జాతి ప్రజల దగ్గరకు వచ్చి, కొద్ది వేల మంది అక్కడ ఆయన ముందు ఉన్నారు, ఆ ప్రజల ముందు ఒక చిన్న పిల్లోడిలాగా, ఏం చేయలేని వాడిగా లాగా, ఏం చేతగాని వాడిలాగా ఏడుస్తున్నాడు. చూడు, అయ్యో మీరు ఎలాగ వినలేకపోతున్నారు, వింటే బాగుండేది, సమాధాన సందేశాన్ని వింటే బాగుండేది, ఈనాడైనా అన్నాడు, మీకు శ్రమ రాబోతుంది, మీకు కష్టం రాబోతుంది. ఎంత ఏడ్చాడు ఆయన. బహుశా మనం ఆయన్ని నేరుగా చూడలేకపోతున్నాం, కానీ ఇక్కడ ఉన్న వారిలో, నా మాటలు వింటున్న వారిలో ఎంతమందిని గురించి ఆయన ఇలాగే దుఃఖపడుతున్నాడు ఆలోచించండి ఒకసారి. నా మాట వినలేకపోతున్నారు. ఆయనే నిన్ను దర్శించిన సందర్భాలు ఎన్నో. అది ఏ కోణంలో కావచ్చు, ఏ విధానంలో కావచ్చు, ఏ రీతిలో కావచ్చు. ఆయన దర్శించిన సందర్భం, ఏ పద్ధతిలో దర్శించాడో మనకు తెలియకపోవచ్చు. ఓ దైవజనుడు, అతడు సాధారణమైన నామకార్థ విశ్వాసిగా ఉన్నప్పుడు ఆయన రక్షించబడ్డాడు. తర్వాత ఆయన ఎలా రక్షించబడ్డాడో ఈ ఒక్క మాట చెప్తే ఒక్క 2 నిమిషాలు ఆ మాట చెప్పేసి మనం ముగించుకుందాం. ఓ రోజు ఆయన టీవీ చూస్తున్నాడు. టీవీ చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తాయి కదా, యాడ్ వస్తూ ఉంది. బ్లాక్ అండ్ వైట్ టీవీ, అక్కడక్కడ కలర్స్ వచ్చినట్టున్నాయి ఆ టైంకి. ఆ టీవీలో ఆయన ఒక యాడ్ చూస్తున్నాడు. ఏమని? ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్. అది ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ వస్తుంది. ఎన్ని వారాలకి తెల్లగా అవుతారు? మీరు చూడలేదా? ఆ యాడ్ చూడలేదా? ఎన్ని వారాలకు? 7 వారాలకి ఏమైపోతారంట మనుషులు? తెల్లగా అయిపోతారు. సరే, ఇది యాడ్. అయితే దాని ముందు ఒక స్టోరీ నడుస్తుంది అందులో. ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. నేను చెప్పే స్టోరీ సరిగ్గా 25 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నా. ఇప్పుడు నాకు తెలియదు ఏం జరుగుతుంది అప్పుడు అని అంటే, ఒక పేద తండ్రి పేపర్ చదువుతున్నాడు. చదువుతూ ఇలా అనుకుంటున్నాడు మనసులో, అయ్యో మా అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళింది ఉద్యోగానికి, రోజు పోతుంది, అమ్మాయికి ఉద్యోగం రావట్లే, రిటర్న్ వస్తూ ఉంది. అయితే ఈయన పేపర్ చదువుతూ అనుకుంటున్నాడు, మా అమ్మాయికి యాజ్ ఇట్ ఈజ్, మీరు చూడండి పేరెంట్ లెవెల్ యాడ్, తర్వాత చూడండి పాత యాడ్ దొరుకుతుంది, ఇప్పుడు ఏమొస్తుందో నాకైతే తెలియదు. ఉద్యోగం వస్తే బాగుండు, టీ తాగొచ్చు అంటే టీకి కూడా డబ్బులు లేవు. మన కర్మ కాకపోతే పేపర్కి అయితే డబ్బులు ఉన్నాయి, కానీ టీకి డబ్బులు లేవు ఆ ఇంట్లో. సరే, అది వదిలేద్దాం. ఆయన అనుకుంటున్నాడు పేపర్ చదువుతూ. అప్పుడు ఆ అమ్మాయి వచ్చింది. ఏంటంటే నిరాశగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె బాధతో వెళ్ళిపోవటం తండ్రికి అర్థమైంది, ఉద్యోగం ఈరోజు కూడా రాలేదని. వాళ్ళ నాన్న యాడ్ చూశాడు, ఏమని? 7 రోజుల్లో మారిపోతారు అని. ఆ అమ్మాయి నల్లగా ఉండటం వల్ల ఉద్యోగం రాలేదంట, అసలు స్టోరీ అది. అప్పుడు ఆ అమ్మాయి ఆ పేరెంట్ లెవెల్ కొనుక్కొని 7 వారాలు రాసుకుందంట. 7 వారాలు రాసుకున్న తర్వాత 7వ వారం ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఉద్యోగం వచ్చింది. కథం. యాడ్ సారాంశం అది మిత్రులారా. ప్రకాష్ అని ఈ దైవ సేవకుడు మాకప్పుడు, నేను మన్నాలో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మాకు టీచర్ ఆయన. ప్రకాశం జిల్లా అయింది, గిద్దలూరులో ఉండేవాడు. ఆ దైవజనుడు మాకు చెప్తున్నాడు, టీవీ చూస్తూ ఈయన ఏడు చేస్తూ ఉన్నాడంట. ఆయన్ని దేవుడు దర్శించాడు ఆ రోజు. దేని ద్వారా? మీరు సరిగ్గినట్లేదురా, మీరు బాగా వినాలి వాళ్ళకంటే.
మనం చెప్పింది దేని గురించి ఇప్పుడు? సూపర్, రైట్. ఆయన దేని ద్వారా దర్శించాడు ఆ దైవజనుడిని దేవుడు? ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా. అప్పుడు మేమందరం ముఖాలు చూసుకుని ఇదేంటి ప్రకాశాన్ని మనకి టీవీ స్టోరీ చెప్తున్నాడు అనుకున్నాం. మీరు నన్ను చూసినట్టే మేము అన్నం చూసాం ఆ రోజు. ఆయన అప్పుడు కూడా ఏడుస్తున్నాడు, స్టిల్ మాకు వాక్యం చెప్తూ ఏడుస్తున్నాడు. ఏమని? అది నిజమో అబద్ధం అన్న పక్కన పెట్టేయండి. భౌతిక సంబంధమైన వ్యక్తులు ఫెయిర్నెస్ చూసి, ముఖాన్ని చూసి, రూపాన్ని చూసి విలువలిస్తారు, గౌరవిస్తారు, స్థానం ఇస్తారు అని నాకు అర్థమైంది ఆ యాడ్ చూసినప్పుడు. మరి మన ప్రభు హృదయాన్ని చూస్తాడు కదా, మన హృదయం కూడా తేజ్గా ఉండాలిగా అన్నాడు ఆయన. మన హృదయం కూడా ఫెయిర్గా ఉండాలిగా, మన హృదయం కూడా అపవిత్రత లేకపోతే ఆయన కూడా మనల్ని కోరుకుంటాడు అని ఆ మాట నమ్మి ఆయన పశ్చాత్తాపపడి, నా హృదయం ప్రభువు కోరుకునేంత ఫెయిర్గా లేదు అని ఆయన అర్థం చేసుకొని మారు మనసు పొంది రక్షించబడి గొప్ప సేవకుడయి నాకు అప్పుడు ఆయన టీచర్. చాలా గొప్ప సేవకుడు, చాలామంది సేవకులను తయారు చేశాడు ఆయన. ప్రియమైన స్నేహితులారా, చెప్పండి, ప్రభువు దర్శించడం ఎలాగైనా కావచ్చు. నీకు వినే అవకాశం ఉంటే, నువ్వు స్వీకరించగలిగే అవకాశం ఉంటే, నువ్వు అంగీకరించగలిగే మనస్సు ఉంటే. ఒక ఆయన బస్సు కోసం నిలబడ్డాడు. నేను ఉత్తగేం చెప్పట్లేదు. హచ్చి కుక్క పిల్లోడు కాళ్ళంత నడుస్తుంది చూడండి, పెద్ద బోర్డులు వేస్తారు, హోర్డింగ్లు, మీరు చూసారా? అది చూసి ఆయన ప్రభుతో తీర్మానం చేసుకున్నాడు. దేవుడు అతన్ని దర్శించాడు. అది చూడగానే అది పెంపుడు కుక్క అయినందువల్ల ఆ యజమాని చిన్న పిల్లోడా పెద్దోడని పట్టించుకోవట్లేదు. ఆ పిల్లోడు పాదాల వెంట అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ఆ కుక్క పోతా ఉంది. నా ప్రభువా, నిన్ను విడిచిపెట్టి ఎన్ని రోజులు తిరిగాను, నీ మార్గంలో నేను తిరగలేకపోయాను అని సరిచేయబడ్డాడు. నేను ఎందుకు ఈ సందర్భాలు ఇలాంటి చెప్పాను ఈ సందర్భంలో అంటే, ప్రభు ఎన్ని విధాలుగా మనల్ని దర్శించినా అర్థం చేసుకోలేని దౌర్భాగ్యపు కఠిన హృదయాలు సరిచేయబడదాం మిత్రులారా. 3 కారణాలకి ఏడ్చాడు ప్రభు. మొదటి కారణం, సమాధాన సందేశాన్ని తిరస్కరించారు. రెండవ కారణం, ప్రభువు దర్శించాడు కానీ ప్రజలు తిరస్కరించారు. మూడవ కారణం, ఈ 2 కారణాలను బట్టి 3వ సమస్య ఒకటి రాబోతుంది వారికి. ఆ సమస్యను బట్టి ప్రభువు దుఃఖించాడు. కనుక ఈరోజు ఈ 3 విషయాలు మనకు అర్థమైనాయి. ప్రభువు దుఃఖించకుండా ఉండటానికి మనం దేవుని సన్నిధిలో సరిచేయబడదాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మనం విన్న ఈ మాటను బట్టి ఎవరైనా ఒకరు చిన్న మాట ప్రార్థన చేయండి, సమయం వ్యర్థం కాకున్నట్లుగా.